వీళ్ళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మస్తాన్ రావు గారు అనలిస్టు, అదేవిధంగా రేగడి లక్ష్మీనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఇప్పుడు కడప ఎన్నికల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఘర్షణ చోటు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఏ మేరకు ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఈరోజు మనకి చూసినట్లయితే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సంబంధించి పులివెందుల ఒకటి, ఒంటిమిట్ట, దానికి సంబంధించిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అయితే దీనిలో ప్రధానంగా చూస్తే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి మాత్రమే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ఎందుకు అంటే గత కొన్ని దశాబ్దాలుగా అది వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ గెలుస్తూ ఉంటారు. మొన్న 2021లో జరిగినప్పుడు కూడా అది ఇప్పుడు మహేష్ రెడ్డి గారు చనిపోయారు. ఇప్పుడు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. అంటే అక్కడ ఎంతగా బలంగా ఆ వైఎస్ కుటుంబం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఎవరికైతే అభ్యర్థిగా నిల్చోబెడతారో అంటే వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళే అక్కడ గెలిచే పరిస్థితి అయితే ఉంది. సో దీనికి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తా ఉంటుందంటే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితి లేదు కాబట్టే వాళ్ళు అక్కడ గెలుస్తూ వస్తున్నారు. అక్కడ డెమోక్రసీ అనేది లేకుండా పోయింది. ఈ రోజు మేము అక్కడ మా అభ్యర్థిని పోటీకి పెట్టడం కానీ, అదేవిధంగా ఇతర అభ్యర్థులు నిల్చోవడం కానీ, మేము ప్రచారానికి వెళ్తున్నామంటే కూడా అక్కడ ఒక డెమోక్రటిక్ వేని ఎలక్షన్స్ కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్ ఏదైతే కల్పిస్తుందో దాన్ని మేము ఈరోజు తీసుకురాగలిగాము. దాని నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. నిన్న హోంమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పినా అక్కడ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ప్రచారానికి వెళ్తున్న మంత్రి సవిత గారు కానీ, ఇతర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కానీ, శాసనసభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి చూస్తాం. అయితే ఇక్కడ టోటల్ గా నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా రాష్ట్రంలో ఇతర చోట్ల ఎక్కడా జరుగుతున్నా కూడా దాన్ని అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ పులివెందుల్లో ఎందుకు చేస్తా ఉంది అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో మున్సిపాలిటీని కానీ, లోకల్ బాడీస్ లో కానీ అది కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్రత్యేకంగా నియమించి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వాళ్ళందరినీ గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. సో అక్కడ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే రానున్న అసెంబ్లీ అప్పుడు అంటే నేను 2024 ముందు చెప్తున్నా, రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోబోతున్నారు, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం నుంచి అంతర్ధానం కాబోతుంది, మూసివేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అని అక్కడ చెప్తున్న పరిస్థితి చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో అదే విధంగా ఈ రోజు ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, 164 గెలుచుకుంది కూటమి, వీళ్ళు 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది కూడా అదే వైఖరిని అనుసరిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీని గెలుచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆల్రెడీ బలహీన పడిపోయి ఉంది. అక్కడ ఆ కుటుంబానికి కూడా మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కూడా గణనీయంగా తగ్గింది. అదేవిధంగా పార్లమెంటు స్థానానికి చూస్తే తెలుగుదేశం పార్టీ అండ్ షర్మిల గారికి కలిపి ఓట్లు కనుక చూస్తే అవినాష్ రెడ్డి గారు కూడా ఓటుని పాలయ్యే పరిస్థితి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కడ ప్రాబల్యం తగ్గిపోతా ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఈ జెడ్పీటీసీని గెలుచుకోవడం ద్వారా దానికి బలమైన సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపాలి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా ఆయన బలహీనపడిపోయాడు, ఆయన పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల నాటికి ఉండదు అనే ఒక స్లోగన్ ఎత్తుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాలనే దిశగా ఈ రోజు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి మనం చూస్తాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుంది, వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఇక్కడ పోలీసుల్ని, ఎన్నికల కమిషన్ని వాళ్ళు చెప్పినట్లుగా ఆదేశాలు ఇస్తూ ఆ ఆదేశాలే పాటింపజేస్తూ ఎన్నికలకు దిగుతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలా లేదు, వైఎస్ఆర్సీపీకి పోలీసులకి మధ్య
ఎన్నిక కనిపిస్తా ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి చూసాం. ఈ రోజు కూడా ఏంటంటే వాళ్ళు చెప్తున్న దానికి ఆధారాలుగా ఏమంటున్నారు, ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్. అదేవిధంగా సతీష్ కుమార్ రెడ్డి గారిని అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళని అక్కడ నియోజకవర్గంలో అక్కడ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో యథేచ్ఛగా తిరగనిస్తున్నారనేది వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకి లేని రిస్ట్రిక్షన్స్ వైఎస్ఆర్సీపీ నేతలకు కార్యకర్తలకు ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా వాళ్ళు రిగ్ చేసుకుంటానికో లేకపోతే అక్కడ దౌర్జన్యంగా చేసుకొని అక్కడ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకి రానియకుండా చేస్తానికనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు.